నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ ఇండివిజువల్గా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్, IUI అంటారు అనమాట. ఈ ప్రాసెస్ వచ్చి హస్బెండ్ నుంచి మాస్టర్బేషన్ ద్వారా సీమెన్ కలెక్ట్ చేసుకుంటారు. సీమెన్ కలెక్ట్ చేసుకుని దాని ల్యాబ్లో సెంట్రిఫ్యూజ్ చేసి ఓన్లీ ఆయిల్ అంతా పక్కన పెట్టి ఓన్లీ స్పర్మ్ మాత్రమే తీసుకుంటారు. అది మైక్రోస్కోప్లో చూసి ఆ తర్వాత దానికి కొంచెం ఎనర్జీ ఇచ్చే మీడియాస్ వాడి ఆ తర్వాత తీసుకెళ్ళి వైఫ్ ఏ రోజైతే ఫుల్ మూన్ అంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఉంటుంది కదా, అది ముందే తెలుసుకొని ఆ రోజు పిలిపిస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి సిమెన్ తీసుకొని క్లీన్ చేసి డైరెక్ట్గా వాళ్ళ వైఫ్ గర్భసంచిలో పెడతారనమాట. దీన్ని IUI అంటారు. ఇది 10 to 15% సక్సెస్ రేట్ మాత్రమే ఉంటుంది. అంటే ప్రతి 100 మందికి చేస్తే 10 మంది కానీ 15 మంది కానీ ప్రెగ్నెంట్ అవుతారు. ఇది ఎవరికి చేస్తారంటే న్యాచురల్గా కాన్సెప్షన్ అవ్వని వాళ్ళకి, లేదా రొట్రోగ్రేడ్ ఇజాకులేషన్ అంటే మనం అనుకున్నాం రాకెట్ బ్యాక్ పడిపోవడం సముద్రం అట్లాంటి అయ్యే వాళ్ళకి, లేదా సేమెను బాగా గమ్ముగా ఉంటుంది అనమాట, ఫ్లూయిడ్గా మారదు, అలాంటి వాళ్ళకి ఈ IUI చేస్తారు. IUI చేయాలంటే మగవాళ్ళని ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటారు అంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ 6 నుంచి 10 మిలియన్స్ పర్ ml ఉంటే ఆలిగోస్పర్మియా ఉన్నవాళ్ళు, లేదా వాళ్ళకి గుడ్ మొటిలిటీ ఉండాలి. మైక్రోస్కోప్లో చూసినప్పుడు స్పర్మ్స్ బాగా కదులుతూ ఉండాలన్నమాట. తర్వాత వాళ్ళ సీమెన్ వాల్యూమ్ వచ్చి కనీసం 0.5 ml అన్నా ఉండాలన్నమాట. మైక్రోస్కోప్లో చూసినప్పుడు స్పర్మ్ షేప్ కూడా ఇంతకుముందు మనం చూపించినట్టు హెడ్, నెక్, బాడీ, టైల్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవి ఉంటేనే IUI చేస్తారనమాట. అప్పుడు 10 to 15% సక్సెస్ రేట్ వస్తుంది. ఈ IUI వల్ల లాభాలేంటి? IVFకి ICSIతో పోల్చుకుంటే ఇవి లెస్ కాస్ట్లీ, తక్కువ డబ్బులతో అయిపోతాయి. ప్లస్ న్యాచురల్ బయోలాజికల్ చైల్డ్ వస్తారనమాట. న్యాచురల్ కాన్సెప్షన్ లాగే ఉంటుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళ జీన్స్తోనే పుడతారు. ఈ ప్రొసీజర్ వల్ల అయితే నష్టాలు అయితే పెద్దగా ఏమీ ఉండవు.